నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మన దగ్గర అయితే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం హెల్త్ యొక్క టిప్స్ ఏంటో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? అసలు ముందు షుగర్ ఉందా లేదా నిర్ణయించుకోవాలి. ఓకే. ఫస్ట్ చాలా మంది చేసే తప్పు అదే. షుగరు ఎలా అయిపోయిందని అంటే ఇది ఒక పెద్ద వ్యాపారంగా అయిపోయింది. అవును. ఎందుకంటే వాళ్లకు ముందు ఏదైనా చిన్న తేడా వస్తే ఫస్ట్ టెస్ట్ ముందు డయాబెటీస్ చేయిస్తున్నారు. ఎప్పుడైతే ఆ రేంజ్ ఒకటి చూపిస్తున్నారు, అంటే 90/120 దాకా 120 మధ్యలో ఉండాలని, లేదా 80/110 మధ్యలో ఉండాలని, అలాగే అది తినకముందు, తిన్న తర్వాత 110 to 150 or 140 అని ఉండాలని చూపిస్తున్నారు. ఇది చూడగానే ముందు ఎవరైతే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారో ముందు వీళ్ళు డాక్టర్ అయిపోతున్నారు. వెళ్ళగానే ఏం చేస్తున్నారు, అది చూసి ఓకే నాకు ఇంత పెరిగిపోయింది ఏం చేయాలని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు ఎలాగూ వీళ్ళకి షుగర్ వచ్చిందని నిర్ణయించుకున్నారు కాబట్టి డాక్టర్ తప్పనిసరిగా మందు రాస్తున్నారు. లేదు బాబు నువ్వు ఇలా ఆహార విధానంతోనో జీవన విధానంతోనో దీన్ని మార్పు చేసుకో అని చెప్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళ యొక్క భయము, వీళ్ళకు వచ్చిందనేది, మీకు షుగర్ వచ్చిందని ఎప్పుడైతే ఒక రాయి ఒక మైండ్లోకి పడేశారనుకోండి, వీళ్ళ జీవితంలో అది పోదు ఇంకా. ఓకే. అందుకని ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మధుమేహం లేదు, షుగర్ అనే డిసీజ్ లేదు అని తెలుసుకోండి. ఓకే. డిసీజ్ కాదు, అది డిజార్డర్. డిజార్డర్ని ఏం చేయాలి, ఆర్డర్లోకి పెట్టుకోవాలి. అంటే మీకు ఎందువల్ల పెరిగింది అనేది ఫస్ట్ క్వశ్చన్. మీ ఆహారమో, మీ జీవన విధానమో, మీ ఆరోగ్య ధర్మంలో, జీవన ధర్మంలో ఏదో సక్రంగా లేకపోవడం వల్ల, లేదా మానసికంగానో శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఉండడం వల్ల, మీకు ఆహారం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అని ఫస్ట్ మీరు గుర్తిస్తే బాగుంటుంది. ఇక్కడ డయాబెటీస్ అనగానే 2-3 రకాలు చెప్పొచ్చు. అంటే పిల్లల్లో వచ్చేదాన్ని జువెనల్ డయాబెటీస్ అంటారు. వీళ్ళలో టైప్ 1 డయాబెటీస్ అనేది వచ్చేది అవకాశం ఉంటుంది. ఇప్పుడు మధుమేహం ఈ కొత్తగా అంటే మనకు ఆధునిక పద్ధతిలోకి తీసుకున్నట్లయితే ఇది ఆధునిక వైద్యం చెప్పేది టైప్ 1, టైప్ 2 అనే మెయిన్ 2గా చెప్తారు. దీంతో టైప్ 1 అనేది ఒక మన బాడీలోని ఆర్గాన్ డిజార్డర్. సో అది సఫిషియెంట్గా మీకు కావాల్సిన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. దానివల్ల ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం అలాంటిది అవసరం ఉంది. ఇది నిజమైనది, దాన్ని ఒప్పుకోవాలి. దీనికి ఆధునికంగా చాలా మన యొక్క సిస్టమ్ అంటే ఆధునిక వైద్యం చాలా సేవ చేసిందని చెప్పొచ్చు. అది అద్భుతం అని చెప్పొచ్చు. రెండవది టైప్ 2 అనేది లైఫ్ స్టైల్ ఫుడ్ డిజార్డర్స్ వల్ల వచ్చేది. దీనిని వీళ్ళు ఫుడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ని కరెక్ట్ చేయకుండా ఎన్ని మందులు వేసినా అది పెరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్, టైప్ 2 డయాబెటీస్ అని నిర్ణయం జరిగిన తర్వాత మీకు మందులు ఇచ్చారు. మీరు ఇప్పుడు షుగర్ తినొద్దండి, మీరు కొంచెం రైస్ తక్కువ తినండి, ఇలాంటివి ఏదో చెప్పారు, రోజు వాకింగ్ చేయండి అని. ఇవి చేయకుండా పోయారనుకో, ఆ మందులు వేసుకున్నంత మాత్రం వీళ్ళకేమీ కంట్రోల్ కాదు. మందులు వేసుకున్నా సరే ఇవి చేయకపోతే షుగర్ రోజు తింటున్నా అంటే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, డోస్ పెంచుతూనే ఉండాలి. అదే అసలు మందులే ఇవ్వకుండా వాళ్ళకు మీరు ఈరోజు వాక్ చేయండి, లేదంటే మీ ఆహార విధానం మార్చండి, షుగర్ పదార్థాలు తినకండి, ఏవైతే షుగర్ని పెంచుతాయో వాటిని తినకండి అని చెబితే చాలా సరిపోతుంది. డైలీ తులసాకు అలాంటివి తినడం, ఏ ఆకైనా తినొచ్చండి. మనకు తినడానికి ఒక వేల లక్షల రకాలు ఉన్నాయి. ప్రకృతి అంతా మన కోసమే ఉంది. మనం ఏంటంటే ఏ తులసాకో ఇది తింటే తగ్గుతుంది, అది తిప్పతీగ తింటే తగ్గుతుంది, ఇంకొక ఆకు తింటే తగ్గుతుంది, కాకరకాయ తీసుకుంటే తగ్గుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మన షడ్రుచులు. మనకు 6 రుచులు సరిపడినంత మీ శరీరానికి వెళ్తున్నట్లయితే మీకు డయాబెటీస్ అనేది ఎక్కడ ఎదురవదు. మీకు ఎప్పుడు రుచికరంగా ఉండే ఆహారమే కావాలి, అన్నీ తీయగా ఉండాలి, అన్నీ టేస్టీగా ఉండాలి. హోటల్కి వెళ్ళినా కూడా ఆహారం కొద్దిగా టేస్టీగా లేకపోతే తీసుకోవట్లేదు. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే మధుర పదార్థాలు, తీయటి పదార్థాలు బాగా ఉండే తీసుకుంటారో మీ శరీరంలో కూడా అవే పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి మీరు ఆకుకూరలు మీరు చూడండి, ఏ ఆకుకూరైనా తినండి, ఏదో కొన్ని తప్ప అన్ని తీయగా ఉండవు. వాటిలో అన్నిట్లోనూ అన్ని రుచులు ఉంటాయి. ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు అన్నీ ఉంటాయి. మీరు తోటకూర నమిలి చూడండి, ఇంకోటి పొరగంటి కూర నమిలి చూడండి, ఇంకోటి చూడండి. అలా మనం ఆకుకూరలు తినగలిగితే ఒక 300 నుంచి 400 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ ఇవి తీసుకోవట్లేదు. మీరు కూరగాయలు తీసుకోండి, చాలా వరకు అన్ని రుచులు ఉంటాయి దాంట్లో. కానీ వాటిని అలా ఎక్కువ తీసుకోకుండా రైస్ బాగా రుచికరంగా ఉంటుంది, ఎందుకంటే దాంతో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, చక్కెర ఎక్కువ ఉంటుంది. గోధుమలు టేస్ట్ ఎక్కువగా అంటే దాంతో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది.
దానివల్ల ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు ఏదైతే ఇస్తున్నారో మీ శరీరానికి అదే మీ శరీరంలో పెరుగుతుంది. అందువల్లే షుగర్ వస్తుంది. దీన్ని ఆహారం కరెక్ట్ చేసుకుంటే అసలు షుగర్ అనేది లేకుండా రాకుండా చేసుకోవచ్చండి. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది పర్ డేకి 4 to 5 times కూడా తినే వాళ్ళు ఉంటారు. జనరల్ గా ఎన్నిసార్లు తింటే ఆరోగ్యంగా ఉంటారంటారు పర్ రోజుకి? మీరు చేసే శ్రమ ఎంత, ఓకే, మీ శ్రమకు తగ్గ ఆహారం, ఆహారానికి తగ్గ శ్రమ ఉండాలి. ఓకే, మీరు రోజుకి 5 సార్లు తినండి, కానీ బాగా కష్టపడండి. 5 అంటే 10 గంటల పాటు మీ చెమటలు వచ్చేటట్టు మీరు కష్టపడండి. మీరు ఎంత తిన్నా ఏం ప్రాబ్లం లేదు. మీరు పనే చేయట్లేదు, ఆ రుచికి అలవాటు పడి ఉంటారు, మీ పొట్ట వద్దంటుంటుంది, కానీ మీ నోరు మాత్రం, మీ కళ్ళు మాత్రం చూసి ఆ వాసనకు మీ పంచేంద్రియాలన్నీ కావాలంటుంటుంది. అప్పుడు మీరు తీసుకుంటుంటే తప్పనిసరిగా అది అనారోగ్యానికి హేతు అవుతుంది. ఓకే, చేసే వర్క్ బట్టి అంతే. ఇప్పుడు ఇక్కడ ఆయుర్వేద శాస్త్రంలో డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ అంటున్నారు కదా, దీనికి ఏం చెప్పారంటే ఎవరికైతే మధుమేహం వచ్చింది అని తెలిసిందో వాళ్లకు చికిత్స ఏంటంటే ఒక బావి తవ్వమని చికిత్స అనమాట. ఎందుకంటే అప్పట్లో పురాతన కాలంలో ఇది గ్రంథాలు రాశాయి కాబట్టి అప్పుడు అందరికీ నీరు అవసరం. అంటే అందరికీ అసలు శ్రమ అయిన పని ఏంటంటే మిగతా అన్నిటికంటే బావి తవ్వుకోవడం, వాళ్ళు సరిపడినంత నీళ్లు ప్రొడ్యూస్ చేయించుకోవడం, అంటే ఊట తెప్పించుకోవడం అనేది వాళ్ళకి చాలా పెద్ద అవసరం ఉంటుంది. అందుకని రోజు బావి తవ్వుతున్నాడు అనుకోండి, చెమటలు చేస్తుంటాయి, బాగా కష్టపడుతుంటాడు. సో అక్కడే వాళ్ళకు శ్రమ బాగా చేస్తుంటారు కాబట్టి ఆ మట్టినంతా తీసుకొచ్చి బయట పోస్తారు. కాబట్టి అప్పట్లో ఇలాంటి జేసీబీలు, ప్రొక్లైన్లు ఇలాంటివి లేవు కాబట్టి బాగా శ్రమ చేస్తున్నారు కాబట్టి డయాబెటీస్ అనేది లేదు, రాదు. సో వాళ్ళు ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు, ఏమవుతుంది, ఎనర్జీ ఖర్చు అవుతుంది. అవును, అంతే అండి. అందుకని దీని మీద అవగాహన లేకపోవడంతో చాలా మంది, ఇప్పుడు డాక్టర్లు అంటే ఇప్పుడు వాళ్ళకు మెడికల్ సిస్టమ్ ఏదైతే టీచ్ చేసిందో దాన్నే చెప్తున్నారు. మనం కొంత ప్రతి ఒక్కరూ స్వయంగా ఆహార విజ్ఞానము, ఆరోగ్య విజ్ఞానం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకుండా కొంచెం ఆ రీడింగ్స్ చూడగానే వెంటనే వెళ్ళి నేను డాక్టర్ల మందులు ఇవ్వండి, లేకపోతే స్వయంగా చాలా మంది డాక్టర్ దగ్గర ఎందుకు, మనకే ఆల్రెడీ పెరిగిందని తెలిసింది కాబట్టి మనమే వేసుకుందామని స్వయంగా మెడికల్ షాప్లో తీసుకుని వేసుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే మానసికంగా వాళ్ళు బలహీనలు చేసుకుంటారు. అంతే కదా, వాళ్ళే రోగగ్రస్తులుగా భావించేస్తున్నారు. అందుకని ఆయుర్వేదంలో చెప్పింది దీని మేహ వ్యాధులు అని చెప్పింది, దాంతో మధుమేహం అని కూడా ఉంది. ఈ మధుమేహము కొంతమందిలో మాత్రమే వస్తుంది అని చెప్తుంది. ఎక్కడో ఈ వాత రోగాల్లో 4 వాత మేహాలు 4 రకాలు చెప్పారు, దాంట్లో ఒక మధుమేహం ఒకటి. సో వాళ్లకు ఇదే ఈ టైప్ 1 డయాబెటీస్ లాంటివి ఏదైతే ఉందో ఇప్పుడు ఆధునికంగా చెప్పేది అదే ఉండి ఉంటుంది తప్ప సాధారణంగా మనం చేసేది కాదు. కానీ ఇప్పుడు మందులు వేసి కొన్ని రోజుల పాటు టన్నులు మింగేసి తర్వాత ఆయుర్వేదంలోకి వచ్చి, లేదంటే ఏ మూలికలో వచ్చి, ఏ తులసాకో ఏ తిప్పతేగో తీసుకుంటే నాకు కంట్రోల్ అవుతుందా, నేను తీసుకున్నా నాకు కంట్రోల్ కాలేదనే భావనలో ఉంటారు. అసలు మొదటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాబెటీస్ వచ్చిందని తెలిసింది, అప్పుడు మీరు ముందు నేర్చుకోవాల్సింది ఆహార విజ్ఞానం, ఔషధ విజ్ఞానం కానే కాదు. ఈ ఔషధ విజ్ఞానం నేర్చుకోవడం వల్ల ఆహార విజ్ఞానం మర్చిపోతున్నారు. దాంతో ఇక జీవితకాలం మందులతో కొనసాగాల్సి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మార్నింగ్ లెగ్గానే చాలా మంది యాక్టివ్గా ఉండడానికి కాఫీ తీసుకుంటారు కదా, సో కాఫీకి బదులు ఒక యాపిల్ తీసుకుంటే 10 కన్నా 10 times యాక్టివ్గా ఉంటారని అపోహ ఉంది, అది ఎంతవరకు నిజం అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఒకటి బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో ఒక అడవిలో ఉన్నట్టు తీసుకెళ్లి వదిలేసాం, మీకు ఇంకా అక్కడ ఆకలిస్తుంది, మీకు అర్జెంటుగా తినగలిగే ఆహారం ఏంటి? అక్కడ ఏది దొరుకుతుంది? ఫ్రూట్. ఏది దొరుకుతుంది మీకు? ఫస్ట్ దొరికేది, మీరు ఇమ్మీడియట్ గా తినడానికి దొరికేది ఏంటి? ఏదైనా ఫ్రూట్సే. అంటే మీరు ముందు తినాల్సిన ఆహారం ఫ్రూట్స్. ఆ తర్వాత మీరు వెళ్ళిందను ఇంకేదో ఒకటి దొరికి దాన్ని అగ్గి నిప్పుతో దొరికి దాన్ని నిప్పుతో కాల్చి మీరు దాన్ని ఉడకబెట్టి చేసుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? పళ్ళు. అందుకని ఉదయం లేవగానే పళ్ళు చాలా ఉత్తమమైంది. ఇంకోటి అంటే డైజెస్ట్ కావాల్సిన ఎంజైమ్స్ అన్నింటినీ కూడా చాలా బాగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మీరు ఉదయం లేవగానే పళ్ళు తీసుకోవడం చాలా ఉత్తమం. ఏ పళ్ళైనా కావచ్చు, ఆపిల్లే కాదు, మీకు అందుబాటులో ఆయుర్వేదంలో మీ చుట్టుపక్కల అందుబాటులో ఏవైతే పళ్ళు ఉంటున్నాయో వాటిని ఉదయం తీసుకోండి. మధ్యాహ్నము ఏ గింజ ధాన్యాలు, ఆకుకూరలు అప్పుడు మీరు సేకరించి తీసుకోండి. సాయంత్రం ఏదైనా కూరగాయలు తీసుకోండి. ఈ విధానాన్ని కనుక ఎవరైనా ఆచరిస్తూ పోతే వాళ్ళకు రోగాలు లేవు, రోగాలు రావు. ఓకే, మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం సార్, అలా నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేయకపోతే ఎనీ ప్రాబ్లమ్స్?
తప్పకుండా ప్రాబ్లం అండి. మీరు పొద్దునే నిద్ర లేవగానే పళ్ళు తోమడం అజ్ఞానం, అది అజ్ఞానం అనే అనాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు క్రియ అంటే ఇప్పుడు మనం ఆహారం తినడం కూడా ఒక క్రియే. మీరు విరేచనానికి వెళ్ళడం కూడా ఒక క్రియే కదా. అంటే ఒక పని జరిగిన తర్వాత మీరు విరేచనానికి వెళ్తారు, ముందుగా కడుక్కున్న తర్వాత విరేచనానికి వెళ్తారా, విరేచనానికి వెళ్ళిన తర్వాత కడుక్కుంటారా? సో అలాగే ఇక్కడ కూడా క్రియ అంటే, ఎందుకంటే అదేదో మనం చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ మనకి ఏదైనా పని అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న చెడునంతా క్లీన్ చేసుకోవడానికి ఆహారం తిన్న వెంటనే, తిన్న తర్వాత, లేదంటే రాత్రి పడుకునేటప్పుడే పళ్ళు తోముకోవాలి. అప్పుడు మీరు చూడండి మీ నోరు ఎంత శుభ్రంగా ఉంటుంది, ఉదయం లేవగానే ఎంత శుభ్రంగా ఉంటుంది. లేకపోతే ఉదయం లేవగానే దుర్వాసన వస్తుంటుంది. కారణం ఏంటంటే ఆ లోపల ఉన్న పదార్థాలని చెడిపోవడం, కుళ్ళిపోవడం వల్లే వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏజ్ ని కవర్ చేసుకోవడానికి చాలా తపన పడుతున్నారు సార్, దీనికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ముందు మీ ఆహారం మార్చండి, మీ జీవన విధానం మార్చుకోండి. మీరు మంచి యవ్వనాన్ని కలిగించే ఆహారం ఏంటో మీరు చూసుకుంటున్నారా? ఒకటి. రెండవ, జీవన విధానం ఎలా ఉండాలి? అందరూ ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్, స్ట్రెస్, వర్క్, సంపాదన ఇక ఎంత సంపాదించినా ఇక సరిపోవట్లేదు అనేసి దాని మీదనే ఉంటున్నారు తప్ప ఆరోగ్యానికి ఎలాంటిది మంచిది అనేది ఆరోగ్య విజ్ఞానం ఎవరు నేర్చుకోవడం లేదు. మీరు సరైన ఆరోగ్య విజ్ఞానము నేర్చుకొని సరైన ఆహార విధానం కనుక పాటించినట్లయితే మీకు 80 ఏళ్ల వయసులోనైనా మీరు 20 ఏళ్ల వయసులాగా జీవించవచ్చు. అది కాబట్టి మన ఆహారంలో మీరు నేను చెప్పిన ఈ విధానం, ఉదయం పళ్ళు తినండి, మధ్యాహ్నం ఆకుకూరలు ఎక్కువగా తినండి, గింజ ధాన్యాలు, సాయంత్రం వెజిటబుల్స్ తినండి. ఇక ఆయుర్వేదంలో దినచర్య, ఋతుచర్య ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే రోజు ఆయిల్తో మద్దం చేసుకోవడం, వారానికి ఒకసారి అయినా సరే విరేచనానికి మందులు వేసుకొని విరేచనం చేయించుకోవడం, నెలకు ఒకసారి ఉపవాసం ఉండడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు చేశారంటే తప్పనిసరిగా మీరు వెయిట్ పెరగరు, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ స్కిన్ బాగుంటుంది, అన్ని బాగుంటాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరైతే మాకైతే ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంచి చిట్కాలు అయితే చెప్పారు. నమస్తే అండి.